నమో వినాయక శ్రీమాత్రే నమః. జై సంతోషి మాత శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. మన ఛానల్లోకి స్వాగతం అండి. వృషభ రాశి వారికి 14 ఏళ్ల దరిద్రం పోయింది. మరో 7 రోజుల్లో జరగబోయేది ఇదే. జాగ్రత్తగా వినండి. వృషభ రాశి వారికి అసలు ఏ విధంగా ఉండబోతూ ఉంది. ఈ రోజు వృషభ రాశి గురించి మనం చాలా ఆసక్తికరమైన మరియు ఆశ్చర్యపరిచే విషయాన్ని తెలుసుకుందాం. గత కొన్ని సంవత్సరాలుగా మీ జీవితంలో ఎదురవుతున్నటువంటి ఇబ్బందులు, మానసిక ఒత్తిడిలు, ఆర్థిక ఆటంకాలు ఇప్పుడు క్రమంగా తగ్గిపోబోతున్నాయి అనే చెప్పుకోవాలి. ముఖ్యంగా గ్రహస్థితులు వీరికి అనుకూలంగా మారుతూ ఉన్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే గత 14 ఏళ్లుగా మీ జీవితాన్ని వెంటాడినటువంటి కొన్ని ప్రతికూల పరిస్థితులన్నీ కూడా ఇప్పుడు ముగింపు దశకు చేరుకున్నాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. అయితే ఇంతకు వృషభ రాశి వారికి అసలు ఏ విధమైన మార్పులు చోటు చేసుకోబోతూ ఉన్నాయి? వీరు ఎలాంటి పరిహారం చేసుకోవాలి? వీరికి ఉన్నటువంటి సమస్యలు ఎలా పోతున్నాయి అనే విషయాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో చాలా వివరంగా తెలుసుకుందాం. అయితే ఈ వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అన్ని విషయాలు మీకు అయితే పూర్తి వివరంగా తెలుస్తాయి. ఇక అలాగే ఈ వీడియో పైన జై శ్రీరామ్ అని కామెంట్ పెట్టండి. వివరాల్లోకి వస్తే రాశి చక్రంలో రెండవ రాశి వృషభ రాశి. ఈ వృషభ రాశికి అధిపతి గ్రహాలలోని శుక్రుడు. ఇక వృషభ రాశి వారి గురించి చూస్తే గనుక సాధారణంగా ఎంతో ఓర్పును కలిగిన వాళ్ళు, ఎంత కష్టం వచ్చినా కూడా భరించి ముందుకు సాగుతారు. కానీ గత కొంతకాలంగా మీరు పడినటువంటి కష్టాలు మాత్రం సహనానికే పరీక్షగా మారాయి. ఎంత శ్రమించినా కూడా సరైన గుర్తింపు రాకపోవడం, సంపాదన డబ్బు నిలవకపోవడం, కుటుంబంలో అనుకోని సమస్యలు రావడం, అదేవిధంగా స్నేహితులు కానీ లేదా బంధువుల వలన గాని నిరాశ చెందడం వంటి పరిస్థితులు చాలా మంది ఎదుర్కొనే ఉండవచ్చు. అయితే ఇప్పుడు పరిస్థితులు అనేవి మారిపోబోతూ ఉన్నాయనే చెప్పుకోవాలి. ముఖ్యంగా రాబోయేటటువంటి 7 రోజుల్లో మీ జీవితంలో కీలకమైన మలుపు తిప్పే అవకాశం కనిపిస్తోంది. మీరు ఊహించినటువంటి ఒక అవకాశం మీ ముందుకు వస్తోందనే చెప్పుకోవచ్చు. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్లకు శుభవార్త వచ్చే సూచన కనిపిస్తోంది. వ్యాపారస్తులకి కూడా కొత్తగా ఒప్పందాలు కానీ లేదా ఆర్థికపరమైనటువంటి లాభాలు కానీ మీకు వచ్చేటటువంటి అవకాశం చాలా బలంగా కనిపిస్తోంది. ఇంతకాలంగా నిలిచిపోయినటువంటి కొన్ని పనులు ఒక్కసారిగా వేగం పుంజుకోవచ్చు. ముఖ్యంగా మీరు చాలా రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి ఒక నిర్ణయం మీకు ఇప్పుడు అనుకూలంగా మారే సూచన కనిపిస్తోంది. ముఖ్యంగా ఆస్తి, భూమి, కుటుంబ సంపదలకు సంబంధించినటువంటి విషయాలలో ఈ వృషభ రాశి వాళ్లకు శుభ పరిణామాలు గోచరిస్తూ ఉన్నాయి. కానీ ఇక్కడ చెప్పేది ఏంటంటే గనుక ఈ సమయంలో ఒక విషయాన్ని మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి. మీ అదృష్టం పెరగబోతూ ఉన్న సమయంలో అందరూ మీ మంచిని కోరుకుంటారు అని మాత్రం అస్సలు అనుకోవద్దు. మీ విజయాలను చూసి అసూయపడే వ్యక్తులు కూడా ఉండవచ్చు. అందుకే మీ భవిష్యత్తు ప్రణాళికలను, ఆర్థిక విషయాలు లేదా వ్యక్తిగత రహస్యాలను అందరితోటి మీరు పంచుకోకూడదు. వృషభ రాశి వారికి ఈ వారంలో ధనయోగం బలంగా ఉంది. అనుకోని ఆదాయం కూడా రావచ్చు. పాత బాకీలు తిరిగి చేతికి వచ్చే అవకాశం ఉంది. కొందరికి కొత్త ఆదాయ మార్గాలు కూడా తెరుచుకోవచ్చు. అయితే వచ్చినటువంటి అవకాశాలను సరిగ్గా మీరు వినియోగించుకోవాలి. ఉపయోగించుకోవడం అయితే ఇప్పుడు చాలా ముఖ్యం. కుటుంబ జీవితంలో కూడా మంచి మార్పులు కనిపిస్తూ ఉన్నాయి. చాలా కాలంగా దూరంగా ఉన్నటువంటి వ్యక్తులు మళ్ళీ దగ్గరయ్యే అవకాశం కూడా గోచరిస్తోందనే చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చెప్పాలంటే ఈ వృషభ రాశి జాతకులకు ఇంట్లో శుభ కార్యక్రమాలు, చర్చలు ప్రారంభం కాబోతూ ఉన్నాయి. పెద్దల ఆశీస్సులు మీకు మరింత బలాన్ని ఇవ్వబోతూ ఉన్నాయి. ఆరోగ్యపరంగా చూసినట్లయితే గనుక చిన్న చిన్న సమస్యలకు నిర్లక్ష్యం చేయకుండా మీరు జాగ్రత్త పడాల్సి ఉంటుంది. విశ్రాంతి తీసుకోవడం చాలా అవసరం. సరైన ఆహారం తీసుకోవడం కూడా అవసరమే. మానసికమైనటువంటి ప్రశాంతత పైననే మీరు దృష్టి సారించడం మంచిది. ముఖ్యంగా ఈ వృషభ రాశి వ్యక్తులకు అత్యంత ముఖ్యమైన విషయం తెలుసుకోవాలి. అదేమిటంటే గనుక రాబోయేటటువంటి 7 రోజులలో మీ జీవితంలో ఒక సంకేతం కనిపించవచ్చు. అది ఒక వ్యక్తి రూపంలో కావచ్చు, ఒక అవకాశం రూపంలో అవ్వచ్చు, లేదా ఒక శుభవార్త రూపంలో కావచ్చు. ఆ సంకేతాన్ని గుర్తించిన వారే రాబోయే అదృష్టాన్ని పూర్తిగా అందిపుచ్చుకుంటారు. కాబట్టి వృషభ రాశి మిత్రులారా, భయాన్ని వదిలేయండి. గతాన్ని మర్చిపోండి. మీ సమయం ప్రారంభం అవుతోంది. దేవుడిపైనే నమ్మకం ఉంచి ముందుకు సాగండి.
ఎందుకంటే రాబోయే రోజులు మీ జీవితంలో కొత్త వెలుగులను తీసుకురాబోతూ ఉంది. వృషభ రాశి వారు మాత్రం ఈ విషయాన్ని ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోవద్దు. చూసారు కదా వృషభ రాశి వారికి ఏ విధమైన ఫలితాలు ఉంటున్నాయి అనేది. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగనే ప్రతిరోజు ఇంట్రెస్టింగ్ టాపిక్స్ తెలుసుకోవడానికి వెంటనే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.